హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన వాల్మీకి రామాయణం చర్చలోకి. మనం ఇప్పటివరకు శ్రీ వాల్మీకి రామాయణం మొదటి అధ్యాయాన్ని చర్చించుకుంటాము, కానీ ఈరోజు ముగిస్తాము. ఇది పెద్ద అధ్యాయం అనమాట, అంటే చాలా పెద్ద అధ్యాయం. అంతేకాకుండా ఇందులో మొత్తం రామాయణం అంతా సంక్షిప్తంగా వర్ణించబడింది. మనము నిన్నటి వరకు కిష్కింధకాండ వరకు చూసాము. అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ 4 కాండలు సంక్షిప్తంగా మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ఈరోజు మిగతా 3 కాండలు అంటే సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండను చర్చించుకుంటాము. 70 శ్లోకం నుంచి ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంటే చర్చని. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనము నిన్న చూసాము, సుగ్రీవుడు అందరు వానరులని సీతాదేవిని వెతకడానికి అనేసి నలువైపులా పంపించేశాడు. అప్పుడు హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు ఇంకా కొంతమంది వానరులందరూ ఈ యొక్క దక్షిణ భారతంలోని చివరి అంచుల వరకు చేరుకుంటారనమాట, సముద్రం ఒడ్డు వరకు. అక్కడ ఆ మహాసముద్రం ముందు వారికి గృధ్రాజు మన జటాయు వాళ్ళ అన్నయ్య ఇక్కడ కలుస్తాడనమాట, సంపాతి. అది అక్కడి నుంచి మనకు వర్ణన మొదలవుతుంది. తరతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవనార్ణవం. అయితే అక్కడ సంపాతి ఆయన చెబుతాడనమాట, ఆ సీతాదేవి ఎక్కడ ఉండవచ్చు అని, ఆ రావణుడి లంక ఎక్కడ ఉంది అని. ఆయన చెప్తాడనమాట, ఈ సముద్రంలో మీరు చూస్తున్నారే అక్కడ మధ్యలో అక్కడ రావణుడి లంక ఉంది. ఇక్కడ నుంచి దూరం ఎంత అంటే 100 యోజన విస్తీర్ణం. 100 అంటే 100 యోజనల
విస్తీర్ణం అంట ఈ యొక్క సముద్రం. అక్కడ లంకలో సీతాదేవి ఇప్పుడు ఉంది, నువ్వు అక్కడికి వెళ్తే చూడవచ్చని హనుమంతుడికి చెప్తున్నారన్నమాట. ఇక్కడ అది విన్న సంపాతి యొక్క వచనాలను విన్న హనుమంతుడు ఇప్పుడు అక్కడ మహేంద్ర పర్వతాన్ని ఎక్కి అక్కడ నుంచి దూకుతాడనమాట. ఇక్కడ అందుకనే హనుమంతుడిని, ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి, ఆంజనేయులు, అంజనీసుత, ఇలా వాయుపుత్ర. ఇక్కడ హనుమాన్ బలి అని ముఖ్యంగా రాశారు, ఎందుకంటే ఇవి రెండింటి ద్వారా ఆయన ఒక శక్తి. ఇక్కడ బలి అంటే బలవంతుడు అని, అలాగే హనుమాన్ అనేది కూడా హనుమంతుడి యొక్క శక్తికి ఒక పేరు అన్నమాట. అంటే శక్తి ద్వారా, ప్రదర్శన ద్వారా వచ్చిన పేరు. ఎప్పుడైతే ఆయన చిన్నగా ఉన్నప్పుడు సూర్యుడిని మామిడి పండు అనుకుని వెళ్ళిపోతాడో తిందామనేసి, అప్పుడు ఇంద్రదేవుడు వజ్రాయుధాన్ని వదులుతాడనమాట. ఇంద్రుడు ఆ వజ్రాన్ని వదిలినప్పుడు ఆ ఇంద్రుడి యొక్క వజ్రము హనుమంతుడి యొక్క ఇక్కడ చిన్న దవడ అంటారు కదా, జాబోన్కి తగిలి, దీన్ని యాక్చువల్లీ హను అంటారు అన్నమాట, దానికి దెబ్బ తగులుతుందన్నమాట. అందుకనే ఆ పసివాడి పేరు అప్పుడే ఇంద్రుడు అంటాడు, ఈయన హనుమంతుడిగా ఖ్యాతి చెందుతాడు. అంటే వజ్ర తగిలినా కానీ ఆయన చిన్న గాయం జరుగుతుందంటే హనుకి, అందుకే ఆయన పేరు హనుమాన్. సో ఇక్కడ ఈ రెండు శబ్దాలను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే దీని ద్వారా ఇంకో విషయాన్ని సూచిస్తున్నారు. ఏంటి అంటే అప్పుడు శాపం ద్వారా అన్నీ మర్చిపోతాడు హనుమంతుడు తన శక్తి సామర్థ్యం గురించి. ఎవరైతే మళ్ళీ తన శక్తి సామర్థ్యం ఎవరైతే గుర్తు చేస్తారో అప్పుడు హనుమంతుడికి గుర్తు వస్తుందని ఇప్పుడు ఆ జాంబవంతుడు గుర్తు చేస్తాడు అనమాట హనుమంతుడికి, తను ఎంతో శక్తివంతుడని, తను ఈ కార్యాన్ని చేయగలడని. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ లంక పైనకి దూకే ఆ సామర్థ్యము హనుమంతుడికి ఉంది అనేసి జాంబవంతుడు హనుమంతుడికి గుర్తు చేస్తాడు. సో అలా గుర్తుకు చేసిన తర్వాత హనుమంతుడు ఈ యొక్క లవణార్ణవం అంటే ఆ ఉప్పు సముద్రం, ఆ 100 యోజనాలున్న ఉప్పు సముద్రం పైనుంచి దూకి లంకను చేరుకుంటాడు అన్నమాట. ఎంతో శక్తిశాలి అయిన హనుమంతుడు అక్కడ చేరుకున్నాక ఏం చేస్తాడు, తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం తదర్శ సీతాం ధ్యాయంతీం అశోకావనికాం గతాం. అక్కడ వెళ్తాడు, రావణాసురుడి యొక్క లంకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఒక మహల్ని, భవనాన్ని సందర్శిస్తాడు. అక్కడ వెతుకుతూ కనిపిస్తుంది సీతాదేవి హనుమంతుడికి. వెతుకుతున్నప్పుడు అశోక వనికంలో, అంటే అశోక వనంలో రాముడి పైన ధ్యానించుకుంటూ ఉన్నట్టు చూస్తాడు సీతాదేవిని హనుమంతుడు. సో ఆ హనుమంతుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు సీతాదేవిని కలుస్తాడు. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. సో ఇప్పుడు హనుమంతుడు ఆయనకు రాముడు ఒక ఉంగరాన్ని ఇస్తాడనమాట. ఆ యొక్క విషయాన్ని, అంటే ఆ యొక్క గిఫ్ట్ని రాముడిచ్చింది సీతాదేవికి సమర్పించి దానికి సంబంధించిన ఎన్నో కథల్ని చెప్తూ ఇప్పుడు రాముడి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, రాముడు మరి సీత అపహరణ అయిపోయిన తర్వాత మరి రాముడి పరిస్థితి, ఆయన ఎలా సీతాదేవి కోసం వెతుక్కుంటూ కిష్కింద వరకు వచ్చాడు. ఇప్పుడు సుగ్రీవుడితో మిత్రత్వం చేసుకున్న తర్వాత ఆ వాలిని వధించాడు. దాని తర్వాత ఇప్పుడు ఆ వానరసేన అందరినీ తీసుకొని ఇప్పుడు ఆ లంకకి వచ్చి రావణాసురుని హతమారుస్తాడు అనేసి చెబుతాడనమాట హనుమంతుడు. నేను వెళ్ళి ఇప్పుడు ఇదే విషయాన్ని, మీరు ఇక్కడ ఉన్న స్థలాన్ని వెతుక్కడానికి వచ్చాను, నేను ఇప్పుడు వెళ్ళి ఆ రాముడికి మీ గురించి చెబుతాను ఈ యొక్క సందేశాన్ని. అలాగే దాని తర్వాత అలా సీతాదేవిని ఓదార్చిన తర్వాత ఇంకా అంటే అక్కడ ఒక శ్లోకం వస్తుంది, అంటే రాముడు ఎంతగా సీతాదేవిని చింతిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని సీతాదేవికి చెప్తాడు హనుమంతుడు. ఏమని అంటే, రాముడు తన పైన ఏవో రకరకాల పురుగులు, దోమలు, ఇంకా వేరే ఏవైనా రకరకాల పాములు తిరుగుతున్న పక్కన పట్టించుకోవట్లేదు. పైన ఉన్న పురుగుల్ని కూడా తరిమి కొట్టట్లేదు.
ఎందుకంటే అప్పుడు ఆయన ధ్యానం అంతా సీతాదేవి ఉంది కనుక ఆయన చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుందనే విషయానికి కూడా అతీతంగా ఆయన ధ్యానంలో మగ్నమై ఉన్నాడు అని ఆయన యొక్క పరిస్థితిని ఎంతో బాధపడుతున్నాడు సీతాదేవిని తెలుసుకుని హనుమంతుడు సీతాదేవికి చెబుతాడనమాట. దాని తర్వాత అక్కడున్న తర్వాత లంక యొక్క వనాలను ధ్వంసం చేస్తూ కనిపిస్తాడు హనుమంతుడు. అప్పుడు ఎంతోమంది అక్కడున్న రాక్షసులు హనుమంతుడితో తలపడతారు యుద్ధానికి. అప్పుడు హనుమంతుడు వాళ్ళని ఎలా హతమారుస్తాడనేది వచ్చే శ్లోకంలో రాశారు. ఇవి మనం చాలా షార్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇక్కడ సంక్షిప్తంగా ఉందన్నమాట. ఈ యొక్క అధ్యాయంలో సంక్షిప్తంగా సారాంశం మాత్రమే ఉంది రామాయణం నుండి. విస్తృతంగా మనం తర్వాత చర్చించుకుంటాము వచ్చే క్లాస్లోంచి, వచ్చే కక్షంలోంచి. సో ఇక్కడ మనం చూసేది అంటే పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపగమాత్. సో ఇక్కడ పంచసేనాగ్రగాన్ హత్వ, ఎవరెవరిని హతమార్చాడంటే ముందు పంచసేనాగ్ర అంటే ఆ సేనలో అగ్రమైన 5 మంది అగ్ర సైనికుల్ని చంపేశాడంట ముందు హనుమంతుడు. అందులో ముఖ్యమైన అతని పేరు వచ్చేసి పింగళ నేత్ర అంట. అలాగే సప్తమంత్రి సుతానపి, దాంతోపాటు 7 మంత్రుల యొక్క పుత్రుల్ని కూడా చంపేశారంట. అందులో ప్రముఖుడైనది జంబుమాలి. అలా వాళ్ళనే కాకుండా రావణాసురుడి యొక్క 2వ కుమారుడైన అక్షకుమార ఆయనను కూడా హనుమంతుడు చంపేశాడంట. దీని తర్వాత ఇంద్రజిత్తుడు హనుమంతుడిని బంధించడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రం ద్వారా బందీ అయిపోతాడు. కానీ బ్రహ్మాస్త్రం హనుమంతుడిని ఏమీ చేయలేదు. దాని వరాన్ని బ్రహ్మదేవుడు హనుమంతుడికి ఇచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకుంటాడు హనుమంతుడు. తర్వాత ఏం జరుగుతుందనేది ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ అస్త్రేణోన్ముక్తం ఆత్మానం జ్ఞాత్వా పైతామహద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయ తతో దగ్ధ్వా పురీం లంకాం హృతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపి. సో మహాకపి అయిన సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ హనుమంతుడు ఇక్కడ నుంచి వెళ్ళాడు కదా, హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్రం నుంచి ముక్తుడైపోతాడు ఆ బ్రహ్మదేవుడి యొక్క వరం ద్వారా. దాని తర్వాత ఆయన ఏమాత్రం క్షమించకుండానే దాని తర్వాత అక్కడ ఉన్న రాక్షసులందరూ ఆయన్ని బంధిస్తారు కదా, వాళ్ళందరినీ వదిలేస్తాడు. అక్కడున్న లంకను దహనం, లంకకు మొత్తం నిప్పంటించేస్తాడు. ప్రతి చోట సీతాదేవి నివసిస్తున్న చోట వదిలి మిగతా అంతా లంకనంతా నిప్పంటిచ్చేస్తాడు. ఈ యొక్క విషయాన్ని గమనించి ఎంతో మంది దేవతలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారంట. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. హనుమంతుడు ఆ లంకని కాల్చేశాడు. ఎంతో పెద్ద పెద్ద దేవీ దేవతలు కూడా ఆ లంకని ఏమీ చేయలేకపోయారు, కానీ హనుమంతుడు ఆ లంకని కాల్చేశాడనమాట. సీతాదేవిని మాత్రం సురక్షితంగా ఉంచి మిగతా స్థలాల్లో నిప్పంటిచ్చేసి హనుమంతు అక్కడి నుంచి ఇంకా రాముడికి ఈ యొక్క శుభ సమాచారాన్ని అందించడానికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తిరిగి. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేద్యయత్ అమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. ఇప్పుడు తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళగానే ఎంతో ఆనందంతో ఉత్సాహంతో హనుమంతుడు తిరిగి వెళ్ళి వెంటనే అక్కడ రాముడికి ప్రదక్షిణం చేసి రాముడికి వెంటనే చెప్తాడంట, దృష్టా సీతేతి అని, నేను చూశాను సీతాదేవిని. మామూలుగా సీతాదేవిని చూశాను అని చెప్పాలి, కానీ ఇక్కడ చూశాను సీతాదేవిని అని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ సంస్కృతంలో మామూలుగా ఇక్కడ దృష్టా సీత అని రాశారనమాట. మామూలుగా సీతా దృష్ట అని రాయాలి సంస్కృతం యొక్క దీని ప్రకారం.
గ్రామర్ ప్రకారం, వ్యాకరణం ప్రకారం. కానీ ఇక్కడ దృష్ట సీత అని ఎందుకు చెప్పాడు హనుమంతుడు? తెలిసి కూడా కావాలని అన్నాడు. ఎందుకు సీత దృష్ట అని చెప్పేటప్పుడు ఆ సీత అదృష్ట, ఒకవేళ రాముడికి సీత అదృష్ట అని వినిపించింది అంటే నాకు కనిపించలేదు అని వినిపిస్తే అది రాముడికి ఎంతో బాధను కలిగించవచ్చు, తప్పుగా అర్థం చేసుకోవచ్చు అని ఆలోచించి వెంటనే ఏమాత్రం సంకోచించకుండా హనుమంతుడు దృష్టా సీత అని చెప్పాడు అనమాట. అదనమాట ముఖ్యంగా ఉద్దేశం ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక ఉత్సాహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నాడు. నేను చూశాను అని ఆయన ఉత్సాహాన్ని ముందుగా వ్యక్తపరుస్తున్నాను. ఆ ఉత్సాహంలో కూడా చెప్పాడు అలా. తత సుగ్రీవ సహితో గత్వా తీరం మహోదధే సముద్రం క్షోభయామాశ శరైరాదిత్య సన్నిభై. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి ఆ కిష్కింధకాండ తర్వాత జరిగిన సుందరాకాండ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యుద్ధకాండ అనేది మొదలవుతుంది. అని చాలా సంక్షిప్తంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు తొందరగానే అయిపోవచ్చు మన కక్షం కూడా. మామూలు సమయం 1 గంట సేపు కూడా పట్టకపోవచ్చు ఈరోజు, ఇంకా తొందరగానే అయిపోతుంది. కానీ ఈరోజు మాత్రం మనం ఇలా ప్రతి శ్లోకం చూసుకుంటూ వెళ్తున్నాము. మనం వచ్చే క్లాస్ నుంచి నేను టైమింగ్ కూడా కొద్దిగా చేంజ్ చేస్తాను. చాలామందికి ఇది లేట్ అవుతున్నట్టుంది, నాకు కూడా కొద్దిగా లేట్ అవుతుంది. మేబీ నేను కొంచెం ముందు చేసుకుంటాను, అది మీకు చెప్తాను. 7 o'clock చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే కక్షంలోంచి మనము డైరెక్ట్గా ఫస్ట్ నుంచి రామాయణం చర్చించుకుంటూ వెళ్తాం కదా, అప్పుడు ప్రతి శ్లోకాన్ని చర్చించుకోము. నేను మొత్తం స్టోరీ వైజ్గానే చెప్తాను. కానీ ఇంపార్టెంట్ శ్లోకాలు ఏవైతే ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయో ఆ ముఖ్యమైన శ్లోకాలని మాత్రం నేను పాటిస్తాను, పఠన చేస్తాను. ఇంకా మిగతా అన్ని స్టోరీ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఇక్కడంటే మనకు ఒక్క శ్లోకంలో ఎంతో స్టోరీని ఒకే శ్లోకంలో పెట్టేశారు సారాంశం కాబట్టి. అక్కడ మాత్రం అలా ఉండదు. ఒక్కొక్క చిన్న సీన్, ఒక్కొక్క సీన్ని వర్ణించుకుంటూ విస్తృతంగా ఉంటుంది కనుక అప్పుడు ప్రతి శ్లోకం చర్చించుకోవడం చాలా విస్తృతంగా అయిపోతుంది, చాలా సమయం కూడా పడుతుంది. అందుకని మనం ఏమాత్రం ఒక్క శ్లోకాన్ని కూడా వదలకుండా ప్రతి శ్లోకం యొక్క అర్థాన్ని మరియు దాని తాత్పర్యాన్ని చర్చించుకుంటూ మనం ముందు వెళ్ళిపోతామంట. అప్పుడు మనము ఒకే కక్షంలో, ఒకే క్లాసులో 2-3 అధ్యాయాలని కూడా మనం సునాయాసంగా పూర్తి చేయవచ్చు అనమాట. అలా మనం రామాయణాన్ని సమయానికి కూడా పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యమైన శ్లోకాలు మాత్రం చర్చించుకుంటాం. సో ఇప్పుడు యుద్ధకోండ అనేది మొదలైందనమాట. ఇప్పుడు రాముడు ఈ విషయాన్ని తెలిసిన తర్వాత మొత్తం వానరసేనని తీసుకొని ఆ సముద్రం ఒడ్డు వరకు చేరుకుంటారు. దక్షిణ భారతంలో రామసేతు అనే ఆ స్థలం వరకు చేరుకుంటారు, దాని దగ్గర వరకు. ఇప్పుడు అక్కడ చేరుకున్న తర్వాత ఇప్పుడు సముద్రం దాటి వెళ్ళాలి. అందుకనే రాముడు ఎంతో కోపంతో ఆయన యొక్క బాణాన్ని పెడతాడనమాట సముద్రం వైపు. ఆ యొక్క ఏమంటాం, దాని ద్వారా మొత్తం సముద్రం అంతా విచలితమైపోతుంది. ఆ యొక్క తాపము మొత్తం కింద పాతాళం వరకు వెళ్తుందంట, పాతాళ లోకాల వరకు వెళ్ళిందంట సముద్రం కింద ఉన్న. సో వెంటనే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎందుకంటే ఇప్పుడు 100 యోజనాల సముద్రాన్ని మరి ఎలా దాటాలి? రాముడి యొక్క ఎంత వానరసేన అంటే 1000 కోట్ల అది వానరులందరూ ఎలా దాటగలరు? హనుమంతుడు అంటే ఒక్కరు దూకేసి వెళ్ళిపోయాడు. అందుకే రాముడు ఇప్పుడు ఎలా వెళ్ళాలి? సముద్రం దారి ఇవ్వాలి. సముద్రం దారి ఇవ్వట్లేదు లంకకు వెళ్ళడానికి. అందుకే ఇప్పుడు కోపంగా రాముడు సముద్రం వైపు చూస్తున్నాడంట. అప్పుడు వెంటనే సముద్రుడు దేవుడికి అర్థమయ్యి ఆ సముద్ర దేవుడు ఇంకా ఆయన భార్యలు దేవతలతో పాటు ఆయన రాముడి ముందు ప్రత్యక్షమవుతాడనమాట. దర్శయామాస చాత్మానం సముద్ర సరితాం పతి సముద్రావచనాచైవ నలం సేతుం అకారయత్. వెంటనే ఆ సముద్రదేవుడు తన యొక్క పత్ని స్త్రీలతో పాటు, భార్యలతో పాటు అంటే ముందు దర్శనమిస్తాడు. మనం మామూలుగా ఇప్పుడు కలియుగంలో ముఖ్యంగా మనం ఆ దేవతల్ని దర్శించుకోలేము, ఆ యోగ్యత మనకు లేదు. కానీ ముందు కాలాల్లో ఇలా దేవతలు వచ్చేవారు, మనుష్య సమాజంలో దర్శనం ఇచ్చేవారు. ఇక్కడ రాముడికి కూడా ఆ సముద్ర దేవుడు దర్శనమిస్తున్నాడు. అలాగే దర్శనం కోసం రాలేదు ఆయన, రాముడిని వాళ్ళ భార్యలతో పాటు వచ్చి ప్రార్థన చేసుకొని రాముడిని శాంతపరిచి, ఎలాగైతే కాళియా దమనం తర్వాత కాళియా ఇంకా కాళియా యొక్క పత్ని నాగదేవతలు అందరూ కలిసి ఎలా కృష్ణుడిని ప్రార్థన చేసుకుంటారో, విన్నపించుకుంటారో, అలాగే ఇక్కడ సముద్రదేవుడుగా తన భార్యలతో వచ్చి వినిపించుకుంటాడు. వినిపించుకొని
ఆయనకు సలహా ఇస్తారనమాట. మీ యొక్క వానరుల్లో నల అనే వ్యక్తి ఎవరైతే వానరుడు ఉన్నాడో అతను ఈ యొక్క వారధిని కట్టగలడు, సేతు నిర్మించగలడు ఈ యొక్క సముద్రం పైన, అది వీలుంటుంది, ఆయన ద్వారా నిర్మించండి అని. సో ఆయన ఒక సలహా మేరకు, రాముడు ఆదేశం మేరకు నల ఆ యొక్క వారధిని సేతుని రామ్ సేతు నిర్మిస్తారు ఆ సముద్రం పైన, అక్కడి నుంచి లంక వరకు. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. సో ఇప్పుడు రాముడు ఆ సారథి నుంచి లంక వైపు అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు లంక మీదికి. సో లంక దగ్గరికి వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతుంది, పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇక్కడ వర్ణన అంత ఏం లేదు, డైరెక్ట్గా రాముడిని హతమార్చేశాడని చెప్పేశారు. ఆ రాముడిని హతమార్చిన తర్వాత సీతాదేవిని కలుస్తాడు. కానీ ఇప్పుడు ఎంతో సందిగ్ధంలో పడిపోతాడు రాముడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మన ఇప్పుడున్న వర్ణాశ్రమం ధర్మం ప్రకారం, మన వేదిక ధర్మం ప్రకారం ఇప్పుడు తన భార్య ఇన్ని రోజులు మరొకరి ఇంట్లో నివసించి ఉంది. మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఆమె వేరే ఇంట్లో ఉంటే మరి ఇప్పుడు నేను తిరిగి తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోతే అది మరి వైదిక ధర్మం ప్రకారం సమాజం ఏమనుకుంటుంది అనే విషయంలో పడి ఆయన ఇప్పుడు అలా తన కర్తవ్య పాలన గుర్తుంచుకొని, రాజుగా తన ధర్మాన్ని కూడా గుర్తుంచుకొని ఇప్పుడు రాముడు ఇక్కడ ఈ వచనాలను పలుకుతాడు. చూడండి, ఈ యొక్క ఘట్టం కూడా జరిగిపోతుంది. ఇప్పుడు సీత యొక్క అగ్ని పరీక్ష జరగబోతుంది. ఇది చాలా ఎన్నో సూక్ష్మమైన ధర్మానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అవి మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక 2 శ్లోకాల్లో 2 నిమిషాల్లో అది విస్తృతంగా రామాయణంలో వచ్చినప్పుడు దాన్ని చర్చించుకుందాం. సరైన విధిగా అర్థం చేసుకోవడం మన శాస్త్రాలని. చాలామంది ఇవి కొన్ని విషయాల్ని 2-3 సందర్భాలు ఉన్నాయి రామాయణంలో, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకటి వాలిని చంపడం, ఇంకోటి సీత యొక్క అగ్ని పరీక్ష, ఇంకొకటి వచ్చేసి సీతని ఎప్పుడైతే మళ్ళీ రాముడు ఆ యొక్క అయోధ్య నుంచి పంపించేస్తాడు అక్కడికి వాల్మీకి ఆశ్రమానికి. వీటిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న మనుషులకి వైదిక ధర్మం, సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు సరిగ్గా సమాజంలోనే వర్ణాశ్రమం అనేది ధర్మాన్ని ఎవరు పాటించట్లేదు సరిగ్గా. ఇంకా ఎంతో స్వార్థపూరితంగా జీవిస్తున్నారు ఈరోజు ప్రజలు. ఆ స్వార్థంతో ఆ యొక్క కలుషితమైన బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా కష్టం, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయన్నమాట, అవన్నీ మనం అర్థం చేసుకున్నాం. ఒక రాజుగా తనకు ఒక కర్తవ్యం, రాణిక సీతాదేవికి ఒక రకమైన కర్తవ్యం ఉంటుంది. ఒక రాజు రాణి యొక్క జీవితం అనేది కూడా వాళ్ళ యొక్క కర్తవ్య పాలన, వారి యొక్క ధర్మం అనేది ఆ విషయాలు మామూలుగా సామాన్య ప్రజలకు తెలియవు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట, ఎన్నో ధర్మానికి సంబంధించిన, వేదిక ధర్మానికి. సో అవన్నీ ఆలోచించే ఇక్కడ రాముడు ఆయనకేదో ఇష్టంతో ఇలా చెప్పట్లేదు, ఆయనకెంతో కష్టంతోనే ఆయన ఈ శబ్దాల్ని పలుకుతున్నాడు. తామువాచ తతో రామ పురుషం జన సంసది అమృశ్యమానస సీత వివేశ జ్వలనం సతీ. సో ఇలా అంటాడు, మరి నేను ఎలా తీసుకెళ్ళను నిన్ను, ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అని చాలా ఉంటాయి. ఆ శబ్దాలు విని సీతాదేవికి ఎంతో మనస్తాపానికి గురై, ఎంతో ఆమెకి హర్ట్ అవుతుంది. సో రాముడికి కష్టం, అక్కడ సీతకి కష్టం. సో కానీ సీతాదేవి అప్పుడు ఆ యొక్క అవమానాన్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే రాముడు అలా పలకడం ఆమెకు తట్టుకోలేకపోయి ఎలాగైనా సరే ఇప్పుడు ఆ రాముడి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటుంది. అందుకని ఇప్పుడు ఆమె తన యొక్క పతివ్రతను నిరూపించుకొని చూపించాలి ప్రజలకే కానీ, దేవతలకే కానీ, అక్కడున్న నివాసిస్తున్న వాళ్ళందరికీ కూడా సాక్ష్యం చూపిస్తే కానీ వీళ్ళు ఇలాంటి సమాజం ఒప్పుకోదు కదా, లేకపోతే నిందిస్తుంది. అయినా నిందిస్తుంది సమాజం. తర్వాత చూసాం మనం. ఇది తప్పు ఇక్కడ రాముడిది సీతది కాదు, సమాజానిది, సమాజంలో ఉండే మనుషులది. ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటాం రామాయణంలో వెళ్ళినప్పుడు. రాముడిని నిందించడం చాలా సులువు, కానీ అది మన యొక్క మనస్తత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట. సో అప్పుడు సీతాదేవి ఎంతో కష్టంతో ఇంకా ఆ అవమానాన్ని చెప్పాలంటే
ఆ శబ్దాల్ని తట్టుకోలేక అగ్ని ప్రవేశం చేస్తుంది. లక్ష్మణుడు ఆ అగ్ని దాన్ని తయారు చేస్తాడు. దాని తర్వాత ఆ అగ్నిలోకి ప్రవేశించినప్పుడు దాని తర్వాత సీత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు సీత అగ్నిలోంచి బయటకు వస్తుంది. అగ్నిదేవుడుగా ప్రత్యక్షమవుతాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు చెబుతాడనమాట సాక్ష్యం. మీ సీతాదేవి సంపూర్ణంగా మనస వాచ కాయ ఆమె శుద్ధం, ఆమె పతివ్రత స్త్రీ అని ఆయన సాక్ష్యం పలుకుతాడు. అప్పుడు అందరూ దేవతలు, అక్కడ ఉన్న నివాసులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ రాముణ్ణి పొగుడుతాడు, ఆయన సరైన కర్తవ్య పాలన తెచ్చి. చూడండి, దేవతలు పొగుడుతున్నారు అంటే రాముడు చేసింది గొప్ప కార్యం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. కానీ మనకు అర్థం కావట్లేదు, అది ఇంకో విషయం. సో దీని ద్వారా ఇది తెలిసిన రాముడు ఎంతో ఆనందానికి గురయ్యి ఇప్పుడు కర్మణాతేన మహత త్రైలోక్యం సచరాచరం సదేవా ఋషిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. ఈ గొప్ప రాముడి యొక్క గొప్పతనాన్ని చూసి, సీత యొక్క గొప్పతనాన్ని చూసి అందరూ, అక్కడ దేవతలు, ఋషులు, మునులు, నివాసులు అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ రావణుడు చనిపోయాడు అని ఎంతో ఆనందం. వాళ్ళకి ముల్లోకాల్లో అందరూ ఆనందంగా ఉన్నారంట. రావణాసురుణ్ణి రాముడు చంపేశాడు అని. ప్రతి ఒక్కరు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తారంట. ఋషులు, మునులు, దేవతలే కాదు, ప్రతి ఒక్క జీవి, మూగ జీవులు కూడా, మరియు కదలలేని జీవులు అంటే చెట్లు, చేమలు కూడా. చెట్లు కూడా ఎలా అంటే, మరి చెట్లు ఎలా ఆనందాన్ని వ్యక్తం చేశాయంటే, మనకు విష్ణు పురాణంలో చెప్తారు, చెట్లలో కూడా వారికి కూడా చేతన అనేది ఉంటుంది. తక్కువ ఉంటుంది కానీ అంతర్గతంలో వాళ్ళకి లోపల చేతన అనేది ఉంటుంది. వాళ్ళు ఎలా ప్రదర్శిస్తారు వాళ్ళ ఆనందాన్ని, హర్షాన్ని అంటే చిగురు అంటే అవుట్ గ్రోత్, కొత్త ఆకులు, పువ్వులు, అలా పళ్ళు చిగురించి కొత్తగా వారి హర్షాన్ని వ్యక్తం చేస్తారన్నమాట. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతాకృత్యస్తదా రామో విజ్వర ప్రముమోదః. ఇప్పుడు దీని తర్వాత రాముడు వెంటనే ఏం చేశాడంటే, విభీషణుడిని లంక రాజ్యానికి రాజుగా ఆయనని నియమిస్తాడు. సో దీని ద్వారా రాముడు ఎంతో ఆయనకున్న చింత, వ్యతను దూరం అవుతుందంట. ఆయన యొక్క ఎంతో ఆనందాన్ని అనుభూతి చెందుతాడంట. దీని ద్వారా ఇప్పుడు రాముడు అనుకుంటాడు, నేను అసలు కర్తవ్యం ఇప్పుడు కంప్లీట్గా మొత్తం పూర్తయిందని. రావణాసురుడు చెప్పినప్పుడో కాదు, సీతను ఇలా దక్కించుకున్నప్పుడో కాదు, విభీషణుడిని మళ్ళీ లంకకు రాజుగా చేసినప్పుడు. ఎందుకంటే రాముడు వచనాన్ని ఇస్తాడు కదా ముందే విభీషణుడికి. విభీషణుడు ఎప్పుడైతే రాముడికి శరణాగతుడు అవుతాడో అప్పుడే వెంటనే రాముడు అదే క్షణంలో విభీషణుడికి లంకకు రాజుని చేసేస్తాడన్నమాట. రావణుడు చనిపోకముందే, అంటే అలా మాట ఇస్తాడు, ఆ విధంగా చేసేస్తాడు. సో ఇప్పుడు ఆ మాట నిలబడింది అని, నా మాట వేస్ట్ అవ్వలేదు, అంటే తప్పుగా అవ్వలేదు, నిలుపుకోగలిగానని, అలా నాకు శరణాగతుడైన నా భక్తుడికి నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టగలిగానని ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఎందుకంటే మధ్యలో ఒకసారి ఆ లక్ష్మణుడిని సర్పపాశం ద్వారా బంధించినప్పుడు ఆ ఇంద్రజిత్తుడు, అప్పుడు రాముడు ఎంతో బాధపడతాడనమాట. అరే, నేను ఆ విభీషణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలనా లేదా అని. సో ఇదన్నమాట. అందుకనే ఇప్పుడు రాముడు ఎంతో ఆనందాన్ని అనమాట. ఇంకొక సమస్య కూడా ఉండేది ఏంటంటే, రాముడి యొక్క చింత ఏంటంటే, ఇప్పుడు రావణాసురుడిని చంపేశాను నేను, ఇప్పుడు మరి విభీషణుడు ఈ రాజ్యాన్ని స్వీకరిస్తాడా లేదా, రాజుగా నేను నియమిస్తాను కానీ అతను స్వీకరిస్తాడా లేదా. ఎందుకంటే భరతుడు ఎలాగైతే రాజ్యాన్ని స్వీకరించలేదో, నన్నే పాలించు అని చెప్పాడు, కానీ నేను ఆయన యొక్క ఇచ్ఛను సంతృప్తి పరచలేకపోయాను. మరి ఇక్కడ విభీషణుడు మరి ఒప్పుకుంటాడా లేదా రాజు అవ్వడానికి అనేది ఒక చింతన కూడా ఉండేది రాముడిలో. ఇప్పుడు అది లేదనమాట. ఇప్పుడు ఆ అన్ని చింతలతో ముక్తుడైపోయాడు రాముడు. కానీ ఇంకొక చిన్న బాధ అనేది రాముడి హృదయంలో మిగిలిపోయి ఉంటుంది. ఇంత ఆనందకరమైన సమయంలో, అంటే విభీషణుడు రాజయ్యాడు, రావణాసురుడు చనిపోయాడు, సీతాదేవి రాముడికి దక్కింది, మళ్ళీ తిరిగి
అయినా రాముడిలో ఒక ముఖ్యమైన బాధ లోపల ఏంటంటే, విజ్వర అనే ఒక శబ్దానికి ఈ శ్లోకంలో ఇంకొక అర్థం ఏంటంటే, వి అంటే పక్షి, జ్వర అంటే బాధ అన్నమాట. ఒక రకమైన పక్షి ద్వారా బాధ ఏంటంటే జటాయు గురించి. జటాయు తన ప్రాణాలని రాముడి కోసం కోల్పోతుంది కనుక ఆ విషయాన్ని గుర్తుంచుకుంటాడు ఇంకా రాముడు. ఇక్కడ కూడా గుర్తు పెట్టుకుంటాడని చెప్పారు ఇక్కడ. అలా అనమాట. అంటే ఇక్కడ ఒకవైపు ఎలాగైతే ఒక తండ్రికి ఒక పుత్రుడు సంతానం పుట్టినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది, అదే సమయంలో ఒక పుత్రుడు చనిపోయాడనే విషయం జరిగితే కూడా ఎంతో బాధ కూడా కలుగుతుంది ఇంకోసారి వైపు నుంచి. అలా రాముడికి అలా అనిపించింది ఒకసారి అని కూడా వర్ణించారన్నమాట మన ఆచార్యులు. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వ్రతః. సో దీని తర్వాత ఏం జరిగింది అంటే, ఇప్పుడు అక్కడ ఎంతోమంది దేవతలు వచ్చారు, వాళ్ళందరూ వాళ్ళ హర్షాన్ని వ్యక్తం చేశారు, రాముడికి వరాన్ని ఇవ్వాలనుకున్నారు. సో రాముడు వాళ్ళ ఒక వరాన్ని ఏం వరం కోరుకుంటాడంటే, వాళ్ళ వరాన్ని ఇక్కడ ఎంతోమంది వానరులు నా కోసం యుద్ధం చేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడి ఉన్నారు, వాళ్ళందరి ఇప్పుడు అందరి వారి యొక్క శరీరాలను అక్కడ పడున్నాయి యుద్ధ భూమిలో. సో ఆ వానరులందరినీ తిరిగి వాళ్ళకి జీవం కలగాలి, తిరిగి వాళ్ళని జీవించేలా చేయండి, జీవితం వాళ్ళకి ఇవ్వండి అని ఆ వరం ద్వారా, ఆ దేవతల వరం ద్వారా ఇప్పుడు ఆ రాముడు అక్కడున్న వానరులందరినీ మళ్ళీ వానరులు తిరిగి ఎవరెవరైతే చనిపోయారో యుద్ధంలో వాళ్ళందరూ మళ్ళీ జీవిస్తారనమాట. అందరూ వానరులు ఈ విధంగా. అంటే ఒక్క వానరుడు కూడా రాముడి వైపు యుద్ధం చేసిన ఒక్క వానరుడు కూడా చనిపోలేదన్నమాట ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు. సో ఇక్కడ రాముడు భగవంతుడే, కానీ ఇప్పుడు ఇక్కడ మనుష్యులు ఇలా చేస్తున్నాడు కనుక ఆయన మనిషిలాగానే ఆ దేవతల నుంచి వరం తీసుకొని ఆ వరం ద్వారానే వీళ్ళందరినీ వాళ్ళు వరాన్ని ఇస్తారు. ఆ ఏం వరం కోరుకుంటారంటే ఇక అందరూ వానరుల్ని మరి పునర్జీవించమని. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్, పుష్పకేన సుహృద్వ్రత. యాక్చువల్లీ పుష్పక విమానం కుబేరుడి దగ్గర ఉంటే, ఇది కుబేరుడు రాజ్యం లంక యాక్చువల్లీ. కానీ రావణాసురుడు బలవంతంగా చెప్పాలంటే ఆ తరిమి కొట్టేసి చెప్పాలంటే సహోదరుడే ఆ కుబేరుణ్ణి తరిమి కొట్టేసి ఆయన దగ్గర ఉన్న లంకను తీసుకుంటాడు. అలాగే పుష్పక విమానాన్ని కూడా బలవంతంగా తాను దగ్గర పెట్టుకుంటాడు అనమాట. ఇప్పుడు ఆ పుష్పక విమానంలో అందరూ రాముడు, తనతో పాటు సుగ్రీవుడు, హనుమంతుడు, ఇంకా సీతాదేవి, లక్ష్మణుడు మరియు ఇంకా అందరూ వానరులందరినీ తీసుకొని ఆ పుష్పక విమానం, ఎలాంటి పుష్పక విమానం అంటే ఎంతమంది అంటే అంతమందిని ఎక్కించుకోగలదు అనమాట. పెద్దగా అయిపోతుంది పుష్ప విమానం. అలాంటి విమానం మీరు ఎప్పుడు చూడలేదనుకుంటా. సో అలాంటి గొప్ప విమానం అనమాట, దివ్య విమానం అది, పుష్పక విమానం కుబేరుడిది. సో ఆ విమానంలో అందరూ ఎక్కి ఇప్పుడు అయోధ్య వైపు ప్రయాణిస్తున్నారు అనమాట. మధ్యలో ఒక దగ్గర భరద్వాజముని ఋషి ఆశ్రమంలో ఆగుతారు. భరద్వాజాశ్రమం గత్వా రామ సత్యపరాక్రమ భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సో అక్కడ రాముడు భరద్వాజ ఋషి ఆశ్రమంలో అక్కడ ఒకరోజు నిలుస్తాడు. భరద్వాజ ముని ఆయన ప్రార్థించుకుంటాడు. అందుకే సరే అనేసి ఆయన ప్రార్థన స్వీకరించి రాముడు అక్కడ ఉంటాడు. మరియు వెంటనే అక్కడ భరద్వాజ ముని ఆశ్రమానికి విచ్చేసిన వెంటనే రాముడు హనుమంతుడిని పంపించేస్తాడు. నువ్వు ముందు వెళ్ళి ఆ భరతుడు నా కోసం వేచి ఉన్నాడు, 14 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు నంది గ్రామంలో, నువ్వు అక్కడికి వెళ్ళి వెంటనే ఈ సమాచారాన్ని ఆ భరతుడికి, నా యొక్క భ్రాత అయిన అంటే నా యొక్క సోదరుడైన నా భరతుడికి ఈ విషయాన్ని తెలియచేయి, నేను తిరిగి రాబోతున్నాము, వెంటనే చేరుకున్నాము అని, దగ్గరలో ఉన్నాము అని. సో వెంటనే పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవా సహితస్తదా పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. సో ఈ పుష్పక విమానంలో రాముడు ఇంకా సీతాదేవి, లక్ష్మణుడు మరియు ఈ సుగ్రీవుడు మిగతా అందరితో ఆ నంది గ్రామానికి చేరుకున్నారంట. ఏం మాట్లాడుకుంటూ భరతుడి విషయాన్ని, ఆ భరతుడి గురించి ఆయన చర్చిస్తున్నారంట. చర్చించుకుంటూ అక్కడ నంది గ్రామానికి చేరుకున్నారంట. అక్కడ చేరుకున్న తర్వాత నంది గ్రామే జటాం హిత్వా
భ్రాతర్భి సహితో నగః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. సో ఇప్పుడు మళ్ళీ తన యొక్క సోదరుడైన భరతుడితో అందరూ మళ్ళీ కలిశారనమాట. అన్నదమ్ములందరూ కలుసుకున్నారు. ఇంకా దీని ద్వారా రాముడిలో ఇంకా ఎంతో ఆనందం పెరిగిపోయింది. ఆయన అక్కడ ఆ నందిగ్రామం దగ్గరే ఇప్పటివరకు ఆ జుట్టు జటగా ఉంచుకున్నాడు అనమాట. ఎందుకంటే వనవాసంలో ఉండే కనుక ఇప్పుడు ఆ జటనంతా తీసేశారన్నమాట. జుట్టుని తీసేసి ఇప్పుడు ఎంతో సుందరంగా స్నానం చేసి అలంకారం చేసుకొని ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడు ఇంకా మిగతా బ్రాహ్మణులందరూ రాముడికి పట్టాభిషేకం చేస్తారు రాజుగా. తో రాముడిని ఆ రాజసింహాసనం పైన రాముడిని సీతను కూర్చోబెడతారు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు రాముడు అయోధ్యకి రాజు అయ్యాడనమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ప్రహృష్టో మోదితో లోకస్ తుష్ట పుష్ట సుధార్మిక నిరామయో హి ఆరోగశ్చ దుర్భిక్ష భయవర్జిత. వీళ్ళు ఎంత ఆనందంలో ఉన్నారంటే అయోధ్యవాసులు అందరూ చెప్పలేనంత అంతులేనంత ఆనందానికి వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. వాళ్ళు ఎంతో సంతుష్టంగా ఎంతో సమృద్ధిగా ఉన్నారంట. ఇంకా ధర్మాన్ని పాటిస్తూ అలాగే ఏ రకమైన రోగాలను లేవన్నమాట. అన్ని రోగాల నుంచి ముక్తులైపోయారంట. అలాగే ఏ రకమైన మనోవ్యాధి మనస్సులో ఎటువంటి చింత బాధ వ్యత ఏదీ లేదంట. అన్నీ వెళ్ళిపోయాయంట. ఏ రకమైన భయము ఇంకా ముందు ఏం జరగబోతుంది, మనకేమైనా కరువు వస్తుందా లేదా ఏ భయం లేదంట. అన్ని భయాల నుంచి దూరంగా ఉన్నారంట. అన్ని భయాల నుంచి ముక్తులైపోయారంట అయోధ్యవాసులు అందరూ. సో ఈ రాముడు ఉన్నాడు. రాముడు మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అయోధ్యకి రాజుగా అయ్యాడు. ఆ ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే రాముడు అయోధ్యని విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖానికి లోనయ్యారు. ఇన్ని రోజులు వాళ్ళ దుఃఖంలోనే మునిగి ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ఆ దుఃఖం అనేది వారికి దూరం అయిపోయిందనమాట. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ దేవతలు కూడా ప్రార్థించుకుంటున్నారంట రాముడి కోసం. నపుత్ర మరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతా. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి ఇంకా మనకి అయిపోయింది. మన యుద్ధకాండ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకి ఉత్తరాకాండ లాస్ట్ భాగం మొదలవుతుంది అనమాట, నారదముని వర్ణన. సో ఈ భాగంలో ముఖ్యంగా రామరాజ్యం మనం చెప్పుకుంటాం కదా, రాముడు ఎలా రాజ్యాన్ని పరిపాలించాడు అనే విషయాన్ని మొత్తం మనం చదువుతాం. ఇప్పుడు 11,000 సంవత్సరాలు పరిపాలిస్తాడు రాముడు రాజ్యాన్ని. సో ఇన్ని సంవత్సరాలు ఎలా పరిపాలించాడు అనే విషయాన్ని చర్చిస్తారు. ఎలా సరైన వర్ణాశ్రమ ధర్మాన్ని ఆ సమయంలో పాటించారు, రాముడు ఆ ధర్మాన్ని ఎలా రక్షించాడు, వర్ణాశ్రమ ధర్మాన్ని అనేది కూడా ఈ యొక్క కాండలో చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ విషయాలు అన్నమాట ఉత్తరాకాండలో ఉంటాయి. సో ఆ అంటే ఈ యొక్క రాముడి పరిపాలన ఎలా ఉండేది అంటే ఏ తండ్రి కూడా తన యొక్క పుత్రుడి యొక్క మరణాన్ని చూసే అవకాశం లేదనమాట. అంటే తండ్రి ముందు ఎప్పుడు పుత్రుడు చనిపోయాడు కాదు. అంటే పుత్రులందరూ చాలా చిరకాలం జీవించేవారు అనమాట. అంటే తండ్రి కన్నా ముందు ఆయన పుత్రుడు ఎప్పుడు చనిపోడు అనమాట రాముడి రాజ్యంలో. అంటే తండ్రి చనిపోతాడు అంటే పుత్రులు చాలా ఆయువు జీవిస్తారు అని అర్థం. అలా కంటిన్యూ అవుతుంది అనుకుంటాను. ఇంటర్నెట్ ఒక్కసారి చూస్తున్నాను నేను. ఓకే ఫైన్, మనకు కంటిన్యూ అవుతుందండి. సో మనం కంటిన్యూ చేద్దామంట. ఒక లైట్ ఉంది, అది కూడా వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం. సో ఈ సమయంలో ఒక బ్రాహ్మణుడు తన పుత్రుడిని కోల్పోతే కూడా వెంటనే రాముడు తిరిగి ప్రాణాల్ని తీసుకొచ్చాడనమాట ఆ యొక్క పుత్రుడిది. సో అలా తండ్రి తన యొక్క పుత్రాన్ని తన ముందు చనిపోవడం జరగలేదన్నమాట. ఇంకోటి, ఎవరు విధవలు లేరంట ఆయన యొక్క రాజ్యంలో. ఏ స్త్రీ విధవ అవ్వలేదంట. అంటే స్త్రీ ఉన్నప్పుడు అంటే తన భర్త మరణించలేదన్నమాట.
సో అందరు స్త్రీ అలా ఉండేవారు. ఇంకా పతివ్రత స్త్రీలు అనమాట, అందరూ పతివ్రతని పాటించేవారు. ఇంకా మరి కొంతమంది మీరు అడగవచ్చు, మరి కౌశల్య దేవి విధవ కదా, దశరథుడు చనిపోయాడు కదా అంటే, ఎవరైతే మాతలకు ఒకవేళ కొడుకుంటే పుత్రులుంటే, సో పుత్రులుంటే వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని విధవలుగా అన్నారన్నమాట. అలా వాళ్ళు పేరుకు మాత్రమే విధవ అని, విధవలు కాదు వాళ్ళు. అలా కౌశల్య, ఇప్పుడు రాముడు అందరూ పుత్రులు ఉన్నారు కదా, అలా మనకు ప్రభుపాదుల వారు కూడా భాగవతం తాత్పర్యంలో రాస్తారు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు చనిపోతాడో అప్పుడు ఆయన భార్య కృప్పి ఆమె చనిపోదన్నమాట. ఎందుకు అంటే తన పుత్రుడు అశ్వత్థామ ఉన్నాడు కనుక. సో అలా తన పుత్రులు ఉన్న వాళ్ళని కూడా విధవలుగా అన్నారన్నమాట. నచాగ్నిజం భయం కించిన్నాప్సుమజ్జంతి జంతవః న వాతాజం భయం కించిన్నాపి జ్వర కృతం తథా న చాపి క్షుద్భయం తత్ర న తస్కరా భయం తథా. సో ఎవ్వరికి ఏ రకమైన భయం లేదంట. నచాగ్నిం భయం, అగ్ని భయం లేదు, భయం లేదు, జ్వరం వచ్చే భయం లేదు, దొంగలు వస్తారనే భయం లేదు, ఏ రకమైన భయం లేదంట. అంటే ఏ రకమైన భయం ఇంకా చింత లేదనమాట. దొంగలు వస్తారా, నాకు ఆకలి అవుతుందేమో, నాకు ఆకలి ద్వారా ఏమైనా బాధ వస్తుందా, ఎవరైనా వేరే ప్రాణుల ద్వారా బాధ వస్తుందా, నీటి ద్వారా బాధ వస్తుందా, ఏ రకమైన విషయం, వస్తువు, ప్రాణి నుంచి వాళ్ళకి భయం లేకుండా ఉందంట ప్రజలకి. అంటే ఆ సమయంలో రాముడి రాజ్యంలో ఆధ్యాత్మిక క్లేశ, ఆది దైవిక క్లేశ, ఆది భౌతిక క్లేశలు అనేవే లేవంట. అంటే ఎవరికి రోగాలు లేవు, ఏ రకమైన భయాలు లేవు, చింతలు లేవు. అందరూ ఆనందంతో సమృద్ధిగా ఉండేవారంట. ఎంత సమృద్ధిగా ఉండేవారు అనే విషయాన్ని వచ్చే శ్లోకంలో ఇచ్చారు. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యాయుతాని చ నిత్యం ప్రమోదితా సర్వే యథాకృతాయుగే తథా. ఆ త్రేతాయుగం కదా, మనం రాముడు ఉన్నది త్రేతాయుగం కూడా అది సత్యయుగంలా కనిపించిందంట ఆ సమయంలో. త్రేతాయుగే, ఆ త్రేతాయుగం కూడా కృతేయుగే సత్యయుగంలా ఉండంట. సత్యయుగంలా అప్పుడు అనిపించిందనమాట, ఉండేదనమాట. ఎందుకంటే నగరానిచ రాష్ట్రానిచ, అన్ని నగరాలు రాష్ట్రాలన్నీ ధనధాన్యాయుతానిచ, ధనధాన్యాలతో సమృద్ధిగా ఉన్నాయంట. అప్పుడు అందరు ప్రజలు ధనము ధాన్యము రెండు సమృద్ధిగా ఉన్నాయంట. సో అందుకే అందరూ ఎంతో ఆనందంతో ఉండేవారంట. సో ఇలా ఎంత బాగా అందరినీ పరిపాలించాడు అనే విషయాన్ని సంరక్షించాడు, పాలన పోషణ చేశాడు అని ఇక్కడ రాముడు మనం చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా ఈ 11,000 సంవత్సరాల్లో ఆయన ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు కూడా చేస్తాడు, ఎన్నో రకాల దాన ధర్మాలని కూడా చేస్తాడు. అవి కూడా చదువుకుంటాం. అశ్వమేధాశతైరిష్ట్వా తథా బహూ సువర్ణకైః గావం కోట్యాయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశః. సో ఇప్పుడు ఏం చెప్పారంటే, ఇంకా రాముడు ఎంతో ఖ్యాతికి చెందిన రాముడు ఎంతో ఖ్యాతికి ఎక్కాడు. ఎందుకు అంటే ఎన్నో అశ్వమేధ యజ్ఞాలని, ఇంకా బహుస్వర్ణక అనే యజ్ఞాలని కూడా చేశాడంట. ఈ యజ్ఞాల ద్వారా ఆయన ఎన్ని ఆవుల్ని, గోవుల్ని, ఇంకా ఎంతో దాన్ని బ్రాహ్మణులకి దానం ఇచ్చాడంట. ఎన్ని ఆవులు అంటే ఇక్కడ కోటి అయుతం అంటే ఇక్కడ 100, ఇక్కడ 100 బిలియన్ ఆల్మోస్ట్. ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు ఉన్నాయి? 11 సున్నాలు. ఇన్ని ఆవుల్ని ఆయన దానం ఇచ్చాడంట. ఇంకా ఎంతో ధనాన్ని ఆయన బ్రాహ్మణులకి దానం ఇచ్చాడంట. దాని తర్వాతనే ఆయన ఇవన్నీ యజ్ఞాలు చేసిన తర్వాతనే భగవద్ధామానికి చేరుకున్నాడు అని రాశారు. సో అంటే ఇక్కడ రామాయణంలో ఇచ్చారనమాట, 10,000 సంవత్సరాలు ఆయన అశ్వమేధ యజ్ఞాలు చేశారంట రాముడు. ఇంకా వేరే రకరకాల ధర్మాలు, దానాలు కూడా చేశారు అని చెప్పారు. ఈ అశ్వమేధ యజ్ఞం, ఇంకా ఈ యజ్ఞాలు చేసేటప్పుడు కూడా ఆయనకు మరి ఆ యజ్ఞం చేయడానికి కూడా భార్య కావాలి. అందుకని
ఏకపత్నివతుడైన ఆ రామచంద్రుడు అప్పుడు సీతాదేవిని అప్పటికే ఆయన వాల్మీకి ముని ఆశ్రమానికి పంపించేస్తాడు కనుక అప్పుడు ఆయన సీతాదేవి యొక్క బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని కూర్చోబెట్టి ఈ యొక్క యజ్ఞంలో పాల్గొంటాడనమాట. ఆ విషయాలన్నీ కూడా మనకి రామాయణంలో విస్తృతంగా వస్తాయి, అప్పుడు చర్చించుకుందాం ఎందుకు అలా జరిగింది, దానికి గల కారణాలన్నీ. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చతుర్వర్ణ్యం కేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. సో అప్పుడు ఈ రఘువంశాన్ని ఎంతో ఇంకా గొప్పగా ఖ్యాతికి ఎక్కేలా ఎంతో వృద్ధి చేశాడనమాట. ఎన్నో రకరకాల రాజులని, వాళ్ళకి రాజ్యాలని ఇచ్చి వాళ్ళందరినీ పరిపాలించుకునేలా ఇంకా బాగా పరిపాలించాడనమాట. వందల వేట్లుగా పెంచాడనమాట ఆయన ఒక రాజ్యాన్ని, పరిపాలనని. ఇంకా అలాగే 4 వర్ణాలని సరిగ్గా వాళ్ళ ధర్మాలని, ఆశ్రమాలని, వాళ్ళ యొక్క ధర్మాలు సరిగ్గా నెరవేరుతున్నాయా లేవా అని చూడడం, సంరక్షణ చేయడం అది కూడా చూశారనమాట. సో వర్ణాశ్రమ ధరాన్ని సరిగ్గా కాపాడడం కూడా రాముడు చేశాడని ఇక్కడ రాశారు. ఇలా చాలా సంవత్సరాలు రాముడు అయోధ్యలో పరిపాలించాడు. ఎన్ని? 10 వర్ష సహస్రాని 10 వర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. సో ఎన్ని రోజులు పరిపాలించారంటే 10 వర్ష సహస్రాని. 10 అంటే 10, వర్ష అంటే సంవత్సరాలు, సహస్రాని అంటే 1000, అంటే 10,000 సంవత్సరాలు ప్లస్ 10 వర్ష శతాని అంటే 10 × 100 అంటే 1000 సంవత్సరాలు. 1000, 10,000 మొత్తం 11,000 సంవత్సరాలు పరిపాలించాడు రాముడు. దాని తర్వాతనే ఆయన భగవద్ధామానికి తిరిగి అయోధ్య అంటే అక్కడ భగవద్ధామంలో వైకుంఠలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు తన ధామానికి. సో ఇక్కడ అది రాశారనమాట. ఇది ఇంత ఈ రామాయణం. ఈ రామాయణం మీరు చదువుకున్నా, ఇప్పుడు మనం చదివాము, ఇన్ని రోజులు విన్నాము. ఈ పార్ట్ సారాంశాన్ని కూడా ఏదైతే నారదుని వాల్మీకి మునికి చెప్పారో ఇది కూడా ఎంతో పవిత్రం. ఇదం పవిత్రం పాపాఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యః పతేద్ రామచరితం సర్వ పాపై ప్రముచ్యతే. చాలా సులువుగా అర్థమవుతుంది కదా. ఇదం పవిత్రం, ఎంతో పవిత్రం. ఎంత పవిత్రం అంటే అన్ని పాపాలు తొలగిపోతాయి. అంటే అన్నిటికన్నా ముఖ్యమైన పుణ్యకార్యం ఇదే. వేదాలు చదివిన పుణ్యం కూడా మీకు దక్కుతుంది ఈ యొక్క రామాయణాన్ని విని. అలాగే యఃపతేద్ రామచరితం, ఈ రామచరిత్రాన్ని విన్నవాళ్ళు మాత్రం తప్పకుండా అన్ని పాపాల నుంచి ముక్తులవుతారు. సర్వ పాపై ప్రముచ్యతే అని ఇక్కడ రాశారనమాట. సో ఇదెంతో పవిత్రమైన రామాయణాన్ని విని అన్ని పాపాల నుంచి మనకు ముక్తి కలుగుతుందని ఇక్కడ రాశారు. ఏతదఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః స్వపుత్ర పౌత్ర సగనః ప్రేత్య స్వర్గే మహీయతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఫలితాన్ని చెప్తున్నారన్నమాట. మనం ఈ రామాయణాన్ని చదివితే మనకి ఏ రకమైన ఫలితాలు దక్కుతాయి, ఎంతో పుణ్యం వస్తుంది, పాపాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మనము ఇవి చదవడం వలన మనకి ఎంతో శక్తి లభిస్తుంది, ఖ్యాతి లభిస్తుంది, ఆ భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలము. మనకే కాదు, మన పుత్రులకి, మన బంధువులకి, మన మిత్రులకి అందరికీ లాభం జరుగుతుందంట. సో ఇంకా లాస్ట్ శ్లోకం ఈరోజుకి. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్ జనస్సా శూద్రోపి మహత్వమీయాత్. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఒకవేళ బ్రాహ్మణులు గనక ఈ పఠన చేశాను, పఠన్ ద్విజో వాక్, ద్విజ బ్రాహ్మణులు ఒకవేళ పఠన చేస్తే ఈ యొక్క రామాయణాన్ని, వాక్ రిషభత్వమీయాత్, వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాక్శక్తి పైన వాళ్ళకు ఎంతో పట్టు పెరుగుతుందన్నమాట. వాక్శక్తి పెరిగిపోతుందంట ఎంతో చక్కగా. అలాగే స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్, క్షత్రియులకైతే భూమిపైన పతిత్వం అంటే భూమి రాజ్యం, అంటే మొత్తం రాజ్యం భూమిపైన వాళ్ళు ఆధిపత్యాన్ని పొందగలరు. వణిక్ జనపణ్య ఫలత్వమీయాత్, వణిక్ అంటే వైశ్యులు, బిజినెస్ చేసేవారు వణికులు. వారికి పణ్య ఫలత్వం అంటే ఆ ఫలాలు ఏవైతే వారు ఫలాలు నాశించి ఏవైతే
వ్యవసాయం చేస్తారో, బిజినెస్ చేస్తారో, వ్యాపారం చేస్తారో అందులో ఎంతో మంచి ఫలితాలు, లాభాల్ని వాళ్ళు పొందగలుగుతారంట. జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. ఈ శూద్రులైన జనాలు కూడా ఎంతో మహత్తు, ఎంతో మహాంత, గ్రేట్, గొప్పతనాన్ని పొందగలుగుతారంట. వాళ్ళ జీవితంలో గొప్ప జీవితాన్ని జీవించగలుగుతారంట. స్యాత్ అని ఒక శబ్దానికి అర్థం ఏంటంటే, ఇంకొక అర్థం చెప్పారేంటంటే, ఒకవేళ బ్రాహ్మణుడు, క్షత్రియ, శూద్ర, వైశ్యుల కన్నా కొంచెం కింది స్థాయిలో ఉన్నవారు కూడా, వాళ్ళలో కొంచెం తక్కువ స్థాయి బ్రాహ్మణులు, తక్కువ స్థాయి క్షత్రులు, వాళ్ళందరికీ కూడా ఎంతో లాభం జరుగుతుంది తప్పకుండా అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. మనకి ఇక్కడ మనం చదువుకున్న ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది గొప్పగా చదువుకుంటాం. ఇంకా వర్ణాశ్రమ ధర్మం అనేది ముందు కూడా చదువుకున్నాం మనం భగవద్గీతలో. అది పుట్టుకతో కాదు, ముఖ్యంగా గుణకర్మలతో మీద ఆధారపడి ఉంటుందని, పుట్టుక కన్నా ఎక్కువగా. సో ఆ విషయాన్ని కూడా ఈ యొక్క ఖండంలోనే, బాలకాండలోనే మనం చూడబోతున్నాము. విశ్వామిత్రముని ఎలా క్షత్రియుడుగా పుట్టిన మళ్ళీ బ్రాహ్మణ ఎలా మారగలిగాడు తన గుణకర్మల ద్వారా అనే విషయాన్ని ఈ యొక్క బాలకాండలు చూస్తామని చెప్పారు. సో ఈరోజు మనం ఈ సంక్షిప్త రామాయణాన్ని, సారాంశాన్ని మనము, దీన్ని మూల రామాయణం కూడా అని అంటారు. ఎందుకంటే నారదుముని ఏదైతే విన్నాడో ఆ బ్రహ్మదేవుడి నుంచి దాన్నే సంక్షిప్తంగా ఇప్పుడు వర్ణించాడు మనకి వాల్మీకి మునికి. సో ఇప్పుడు మరి వాల్మీకి ముని ఎలా రామాయణాన్ని రచించాడు, ఆ రామాయణం, ఆ మొత్తం విషయాలు మనం వచ్చే క్లాస్లోంచి, వచ్చే కక్షలోంచి చర్చించుకుందామంట ప్రవచనంలో. అప్పుడు మనం స్టోరీ కొంచెం మనకు ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్దామంట. ఈ శ్లోకాలు ఇంతగా కాకుండా, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు అంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయి. అంటే ఒకే శ్లోకంలో ఎంతో అర్థం, ఎంతో సారాంశం, స్టోరీ, కథ ఉంది. దాని తర్వాత మనకి చాలా విస్తృతంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క శ్లోకంలో మనం చర్చించుకుంటే అంత ఎక్కువగా మనకు చర్చించుకునే విషయం అనేది ఉండదు. సో అందుకనే మనము స్టోరీ చూసుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. సో మరి మనము నెక్స్ట్ క్లాసు కొంచెం టైమింగ్ చేంజ్ చేసి దీనికన్నా కొద్దిగా ఎర్లీగా పెడతాను. నేను 7ంటికి పెట్టడానికి ప్రయత్నిస్తాను క్లాసు. సో మీకు మళ్ళీ నేను అది తెలియజేస్తాను మన వాట్సాప్ గ్రూప్లో విషయాల్ని వచ్చే వారంలో దాని గురించి. సో మరి ఇప్పుడు ఇక్కడే నేను ఈ సెలవు తీసుకుంటాను మీ దగ్గర నుంచి. శ్రీ వాల్మీకి రామాయణంకి జై. శ్రీల ప్రభుపాదకి జై. సమవేత గౌర భక్త వృందికి జై. నితాయ్ గౌడ్ సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్. చాలా చాలా ధన్యవాదాలు.